హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాలు. మీరు చూస్తున్నది గీకీబాలా టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనము చాలామంది రైతులకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. చాలామంది రైతు పని కూడా చేస్తుంటారు. సో కొంతమందికి వచ్చేసి మనకు ఏ తెగులు ఆ పంటలో మనం పంట వేసిన ప్రత్తి కానీ, లేదంటే కంది కానీ, లేదంటే వరి కానీ, ఇలా చాలా పంటలు వేస్తుంటారు కదా. సో చాలామందికి ఏంటంటే కొంతమందికి తెలియదు అనమాట. సో అది ఎటువంటి తెగులు, ఎటువంటి వ్యాధి, సో ఎటువంటి తెగులు అనేది మనకు చాలామందికి తెలియదు. సో కాబట్టి ఇలాంటి వాళ్ళ కోసం ఒక మంచి యాప్ ఉందన్నమాట, అప్లికేషన్ ఉంది. సో అప్లికేషన్ వచ్చేసి మనము సో దాంట్లో వచ్చేసి మనం ఆ అప్లికేషన్ వచ్చేసి ఎటువంటి తెగులు అనేది మనం దీంట్లో తెలుసుకోవచ్చు. సో అప్లికేషన్ పేరు వచ్చేసి మనకు ప్లాంటిక్స్ అని టైప్ చేయండి. సో సో ఆ యాప్ పేరు వచ్చేసి ప్లాంటిక్స్. సో ఇది వచ్చేసి మనకి డాక్టర్ ఎలానో దాంట్లోకి సో తెగుళ్ళకి అంటే పొలాలు ఉంటాయి కదా. సో పంటలకి ఇది ఒక డాక్టర్ లాగా అనమాట. సో దీన్ని మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి దీన్ని యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు సో ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ పత్తి పంటని ప్లస్ మనకు వరి పంటని ఇక్కడ దీంట్లో యాడ్ చేశాను అనమాట. సో మీకు ఫస్ట్ ఇంటర్ఫేస్ చూడడానికి ఇలా ఉంటుంది. సో దీంట్లో ఇక్కడ చూడండి, సో మనకి యాడ్ చేసిన తర్వాత మన లొకేషన్ కూడా యాడ్ చేయండి. సో యాడ్ చేసిన తర్వాత మీకు వచ్చేసి వాతావరణ విషయాలు కూడా ఇక్కడ తెలియజేస్తుంది. సో ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి ఫస్ట్ నేను పత్తి పంటని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ అరటిపండు కానీ, లేదంటే యాపిల్ కానీ, క్యాప్సికమ్ కానీ, కంది కానీ, సో మీరు ఇలా ఏది కావాలంటే టమాటో ఉంది ఇక్కడ. సో మీరు ఏ పంటని అయినా వేసారనుకోండి, సో దాన్ని యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, యాడ్ చేసుకొని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇది సేవ్ చేసుకోండి. సో సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా ఒక పంట, ఇప్పుడు పత్తి ఉందనుకోండి. సో పత్తి వచ్చేసి మీకు ఏదైనా తెగులు ఉందనుకోండి. సో పచ్చదోమ కానీ, తెల్లదోమ కానీ, ఏదో ఒకటి తెగులు ఉందనుకోండి. సో ఆ తెగులు ఉన్నప్పుడు ఒక నిమిషం, ఆ తెగులు ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీరు పట్టణ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి పత్తిని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఫోటో తీయండి అని ఉంది కదా. సో ఇది ఏం చేస్తారంటే మీరు ఒక ఫోటో తీయండి. ఇప్పుడు నేనంటే ఇక్కడ బయట లేను. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, లేదంటే మీరు ఏదైనా ఒక పంట ఉంటుంది కదా, ఆ పంట ఆకుల పైన కానీ, లేదంటే ఎక్కడైతే తెగులుందో అక్కడ మీరు ఇక్కడ కెమెరా తీసుకొని చేసిన తర్వాత అది మనకు నిర్ధారిస్తుంది అనమాట ఎటువంటి తెగులు అనేది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఇక్కడ ఫోటో తీసుకుంటున్నా. సో ఫోటోలోకి వెళ్ళి ఇక్కడ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను వచ్చేసి పత్తి పంట ఫోటో తీసుకున్నాను, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు టిక్ మార్క్ ఉంది కదా, ఆ టిక్ మార్క్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది చాలాసేపు లోడ్ అవుతుంది. లోడ్ అవడం అంటే మీకు సో మీరు పంటను అప్డేట్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, సో మీకు ఇప్పుడు ఏదైతే తెగులు ఉందో ఇది వచ్చేసి ప్రతిలో అల్టారేనియా ఆకుపచ్చ తెగులు అనమాట. ఇది వచ్చేసి మనం ఏదైతే ఒక ఫోటో పెట్టాం కదా, ఆ ఫోటో పెట్టిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపిస్తున్నాయి. ఇది వచ్చేసి ఆకుపచ్చ తెగులు అనమాట. సో మీకు అదేవిధంగా ఇట్లా వచ్చిన తర్వాత డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీకు సిఫారసు కూడా చేస్తాం అనమాట. సో ఏ మందులు వాడాలి. సో ఇక్కడ చూడండి, మనకు సేంద్రియ నియంత్రణ ఇచ్చారు, నెక్స్ట్ వచ్చేసి రసాయన నియంత్రణ ఇచ్చారు. సో మీకు సో మనకు డీటెయిల్స్ అంటే ఏమేమి మందు వాడాలి, సో ఎంత వాడాలి అనేది కూడా ఇక్కడ మనకు డీటెయిల్స్ అన్నీ ఇచ్చింటారు అనమాట. సో మనం ఈ మందుల్ని మనం స్ప్రే చేయడం కానీ, లేదంటే సజెస్ట్ చేసినటువంటి మందులు స్ప్రే చేయడం కానీ, సో ఇవి చేస్తే మనకు ఆ పంట తెగులు అనేది తగ్గిపోతుంది అనమాట. ఇది వచ్చేసి చాలా మంచి అప్లికేషన్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మీకు అదేవిధంగా మనకు ఇది ఒక పత్తి అనే కాదు, చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, మనకు డిఫరెంట్ ఇక్కడ పంటలు ఉన్నాయి కదా. సో ఈ పంటలకి మొత్తం సపోర్ట్ చేస్తుంది. ఒక పంట అనేది వరి, కంది, సోయాబీన్, శనగలు, వేరుశెనగ, వంకాయ, సో మీకు డిఫరెంట్ పంటలు అనమాట ఇది సపోర్ట్ చేస్తుంది. సో అదేవిధంగా మనకు దీంట్లో ఇంకొకటి వచ్చేసి కమ్యూనిటీ అని ఒకటి ఉంటుంది. సో ఇందులో వచ్చేసి ఏంటంటే మనకు ఏదైనా కానీ డౌట్స్ కానీ, ఏదైనా ఇంకా ఏమైనా చిన్న చిన్న సందేహాలు ఉంటాయి కదా, ఆ సందేహాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ కమ్యూనిటీని అడగండి అని ఉంది కదా. సో మీతో ఏదైనా మీకు ఇంకా ఆల్రెడీ ఒక ఫోటో తీసి మీకు చేసినా కూడా మీకు ఇంకా క్లారిటీ రాలేదు. సో అలాంటి టైంలో ఏంటంటే మీరు కమ్యూనిటీలో మీకు ఏదైనా ఒక కెమెరాతో ఒక ఫోటో తీయండి. ఫోటో తీసి మీకు మీ సమస్య ఏందో కమ్యూనిటీలో ప్రశ్న అడగండి. సో మీకు మీ సమస్య ఏదో మొత్తం వివరణ పంపండి. సో పంపిన తర్వాత ఎవరైనా తెలిసిన వాళ్ళు మీకు రిప్లై ఇస్తారనమాట. సో దాని ద్వారా ఏంటంటే మీకు మీ సందేహాలు కూడా దీని ద్వారా తీరిపోతాయి. ప్లాంటిక్స్ యాప్ ఉంది కదా, ఈ యాప్ని వచ్చేసి మనం ఇంకొకటి కూడా ఇంకొక యూజ్ ఉంది. అదేంటంటే ఎరువుల క్యాల్కులేటర్. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక ఎకరాకి ఎంత డిఏపి వేయాలి, ఎంత యూరియా
హెక్టార్కి ఎంత వేయాలి, ఒక గుంటకి ఎంత వేయాలి అనేది కూడా మనం ఈ యాప్ యూజ్ చేసుకొని మనం తెలుసుకోవచ్చు. 1 ఎకరా అని పెట్టండి. సో 1 ఎకరా ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేను లెక్కించండి మీద క్లిక్ చేసిన తర్వాత మీకు డిఏపి చూడండి. మొత్తం వచ్చేసి మనం 45 కేజీలు వేసుకోవచ్చు ఒక సంచి. అంటే యాక్చువల్గా మనకు డిఏపి వచ్చేసి 50 కేజీస్ బ్యాగ్ ఉందనుకోండి. సో మనం అది 46 కేజీస్ వేయాలి. సో యూరియా వచ్చేసి 114 కేజీలు యూరియా వేయాలన్నమాట 1 ఎకరాకి. సో ఇది మనకు ఎస్ఎస్పి, నెక్స్ట్ యూరియా. సో ఇవన్నీ మనం మందు అనేది ఎంత పరిమాణంలో, అంటే ఎంత మందు వేయాలనేది కూడా మనం ఇక్కడ చూడండి. మళ్ళీ పత్తికి మాత్రమే ఇది. సో ఇది వచ్చేసి మనం 1 ఎకరాకి ఎంత వేయచ్చు, 2 ఎకరాలకు ఎంత వేయచ్చు, 3 ఎకరాలకు ఎంత ఎరువులు వేయచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఎకరము, హెక్టారు, గుంట అంటే మనకి ఇవి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కొంతమంది హెక్టార్లో కొలుస్తారు, కొంతమంది ఎకరాల్లో కొలుస్తారు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఎకరాలకి లెక్కించాలనుకుంటున్నా. సో అప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి, 2 ఎకరాలకు వచ్చేసి డిఏపి 91 కేజీస్, ఎంఓపి 81 కేజీస్, యూరియా వచ్చేసి 228 కేజీస్. సో మనకు ఈ ఆప్షన్ కూడా, ఈ ఫీచర్ కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మంచి అప్లికేషన్ అనమాట. అదేవిధంగా మనం ఎంత ఇప్పుడు ఒక ఎకరాకి, 2 ఎకరాలకి మనకు ఎంత మందులు వేయాలని కూడా చాలామందికి తెలియదు. సో ఈ ఫీచర్ కూడా మనం దీనిలో యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంకొకటి ఏంటంటే మనకు ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను వెల్దుర్తిలో ఉన్నాను. ఇది వచ్చేసి మనకు వాతావరణం కూడా చూపిస్తుంది. సో చాలామందికి రైతులకి ఈ ఫీచర్ చాలామందికి తెలియదు, ఎప్పుడు వానలు వస్తాయి అనేది తెలియదు అనమాట. సో మీరు మీ డీటెయిల్స్ అన్ని దీంట్లో ఎంటర్ చేసిన తర్వాత మీకు డెఫినెట్గా మీకు వాతావరణం కూడా చూపిస్తుంది. సో ఇప్పుడు చూడండి, మనకు వాతావరణం అంటే ఇప్పుడు వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పడే అవకాశాలు ఉన్నాయి కాదు, ఇప్పుడు బయట వర్షం పడుతుంది. సో ఇక్కడ మనకు చూపిస్తుంది, చునకల ఆకారంలో మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈ యాప్ గురించి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మందులు వాడి అనవసరమైనటువంటి మందులు వాడడం వల్ల చాలామంది ఎక్కువ డబ్బులు పోగొట్టుకుంటారు. సో ఈ యాప్ యూజ్ చేయడం వల్ల మీకు ఎగ్జాక్ట్ ఏ మందు వాడాలి అని తెలిసిపోతుంది. సో దాని ద్వారా ఏంటంటే మీకు ఎక్కువ మందు ఖర్చులు అనేవి ఉండదు. చాలా ఉపయోగపడుతుంది ఇది రైతులకైతే. ఖచ్చితంగా మీరు ఈ యాప్ గురించి మీ ఫ్రెండ్స్కి కానీ వేరే వాళ్ళకైనా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.